మొదటి రోజు రాత్రికాల సెషన్కి వచ్చాం. మరి పగలు దేవుడు తన మహాకనికరాన్ని బట్టి పరిచర్య నడిపించాడు. ఈ రాత్రి కూడా మనం ప్రార్థనలో గడపడానికి ముందుగా దేవుని వాక్యాన్ని కొంత సమయం ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, పాత నిబంధన గ్రంథం 228వ పేజీ. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. 17 వచనాలు మాత్రమే ఉన్నాయి. మనం కొంచెం నిదానంగా ఓపికగా మరి అధ్యాయం అంతటిని కూడా చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మార్చి చదువుదాం. అంతటా కిరియతరీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసింది. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయింది. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను.
సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికిని తిరిగి వచ్చి అచ్చటను కూడాను న్యాయము తీర్చుచుండే. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 6వ వచనాన్ని మనందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని గుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొని. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. 1 సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలీయులు మిస్పా అనే స్థలంలో కూడుకున్నారు. అంతేకాదు, వారు నీళ్లు చేరి యెహోవా సన్నిధిని గుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం మిస్పా లాంటి ఒక మంచి అనుభవం నిరంతరము కూడా కలిగి ఉండాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఇశ్రాయేలీలకు కూడా అదే పిలుపును దేవుడిచ్చాడు. ఓ ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే తిరిగి రావలేను అన్నాడు. కాబట్టి మనం మన ప్రభువైన దేవుని దగ్గరకు ఎప్పటికప్పుడు తిరిగి రావాలి. అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. అప్పుడు అపవాదిని మనం ఎదిరించవచ్చు. అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోవును అన్నాడు. కాబట్టి మనం ఎంత తరచుగా దేవుని దగ్గరికి వస్తున్నాం, ఇంకా ఎంత దగ్గరగా దేవునికి మనం ఉన్నాం. ఉపవాసం. ఉపవాసం అనే మాటకు అర్థం ఏంటంటే, ఉప అంటే దగ్గర అని అర్థం, వాసము అంటే ఉండడము అని అర్థం. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. మనమైతే దేవునికి దగ్గరగా ఉండాలన్న భావన, ఆ అనుభవముతో ఉపవాసం చేయాలి. ఉపవాసం కొందరు ఉంటారు కానీ వారు తన దైనందిన కార్యక్రమాలలో నిలిచిపోతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, లేదా కాలక్షేపం కొరకు ఇతరులతో మాట్లాడాలు,
ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ వ్యవహారాలలోనే వారు ఉండిపోతారు. దానిని ఉపవాసం అనరు, పస్తు అంటారు. దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. నిజంగా ఉపవాసం చేసేవాళ్ళు దేవునికి దగ్గరగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఉపవాసముండి అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉన్న మనం ఆయనకు దగ్గరగా ఉండాలి. అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. మనలో ఉన్న లోపాలు, బలహీనతలు, అవలక్షణాలు, లోటుపాటులన్నీ ఆయన మన కన్నుల ఎదుట ఉంచుతాడు. అప్పుడు మనం వాటిని ఒప్పుకుంటాం, దేవునికి లోబడతాం. అప్పుడు అపవాదిని ఎదిరించి వాడు పారిపోయేలా మనం చేస్తాం. కాబట్టి ప్రియులారా, నిజమైన ఉపవాస అనుభవం మనం పొందుతున్నామా? ఉపవాసం అంటే రెండవ అర్థం లేదా రెండవ భాగం ఉపవాసంలో ఏంటంటే ఆహార పానీయ పదార్థాలను కొంత సమయం పక్కన పెట్టడం. చూడండి, ప్రభువారు 40 పగుళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే అరణ్యానికి కొనిపోబడ్డాడు ఆత్మ వలన. అక్కడ ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? 4వ అధ్యాయము లూకా శుభవార్త మొదటి 2 వచనాలు. లూకా రాసిన శుభవార్త, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అది ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఇది ఉపవాసం. యేసయ్య దేవునికి దగ్గరగా ఉన్నాడు. రెండవది, ఏమీయూ తినకుండా ఆయనతో గడుపుతూ ఉన్నాడు. ఆత్మశక్తిని పొందడానికి, భవిష్యత్తు బాధ్యతలను చేతబట్టి సమర్థవంతంగా ఆయన కార్యాలను నెరవేర్చడానికి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం 2 పద్ధతుల్లో చేయొచ్చు, అంటే 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి సంపూర్ణ ఉపవాసం, రెండవది పాక్షిక ఉపవాసం. సంపూర్ణ ఉపవాసం అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్టు ఏమీయూ తినకుండా ఉండడం 40 రోజులు. ఇది ప్రత్యేకంగా కొందరికి మాత్రమే దేవుడు అనుమతించి చేయిస్తాడు. మోషే, ఏలియా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేక అనుమతితో వారు ఉన్నారు. ఈ దినాలలో ఇలాంటి సాహసాలు మనం చేయొద్దు. దేవుడు అనుమతించి ఆయన మనల్ని నడిపిస్తే తప్ప. అయితే పాక్షిక ఉపవాసం, కొంత ఆహారాన్ని తీసుకుంటూ బలపడుతూ మరలా విజ్ఞాపన చేస్తూ మన శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవునికి దగ్గరగా ఉండడమే పాక్షికమైన ఉపవాసం. దానియేలు 21 రోజు ఉపవాసం ఉన్నాడు. సరిగా భోజనం పానం తీసుకోలేదు, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నాడు. నెహమ్యా కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన కూడా పాక్షికంగా ఉన్నాడు. ఎన్ని దినాలని తెలియలేదు, కానీ కొన్ని దినములు అని రాయబడి ఉంది. ఇంకా 3 దినాలు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు. ఎస్తేరు, మొర్దెకై పరిశుద్ధ గ్రంథంలో వారికి ఎదురైన ఉపద్రవాన్ని తొలగించుకోవడానికి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రభువుకు మొరపెట్టుకుంటూ వచ్చారు. అంతేకాదు, 1 దినం ఉపవాసం ఉండి
ఆయనను సేవించినటువంటి వారు ఉన్నారు. యెహోషాపాతు, ఇశ్రాయేలీయులు, ఇలాగ వారు అనేకులు ఒక్క దినమే ఉపవాసం చేశారు. కానీ వారు దేవునికి దగ్గరగా వచ్చి నిజంగా అన్నపానాలను మాని వారి పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క మహాకృప పొందారు. ఈనాడు మనం ఎలాంటి ఉపవాసం చేస్తూ ఉన్నాం అది మనమే ఏర్పరచుకోవచ్చు. మనం 3 దినాలు చేస్తున్నామా, ఒక్క దినం చేస్తున్నామా? కానీ ఉద్దేశం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండాలి. రెండోది ఆహార పానీయ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన అనుకున్న ఉద్దేశంతో మనం ఉపవాసం ఉంటామో దేవుడు మనకెంతో సమీపంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, మన కార్యాలను నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా ఉపవాసం గురించి మాట్లాడుతూ శాస్త్రులు పరిసయ్యులతో ఆయన ఈ విధంగా చెప్పాడు. తన శిష్యులతో కూడా ఈ మాట చెప్తూ వచ్చాడు. మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడు. మత్తయి రాసిన శుభవార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన శుభవార్త 6వ అధ్యాయం 16వ వచనం సహాయం చేయండి. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నాడు. ఆ దినాలలో శాస్త్రులు పరిసయ్యులు ఉపవాసం ఉండేవారు. ఒక పరిసయ్యుడు అన్నాడుగా, నేను వారమునకు 2 దినములు ఉపవాసము ఉన్నాను అన్నాడు. అప్పుడు వారు ఏం చేసేవారంటే మనుషుల వలన మెప్పు పొందగోరి గోనెపట్ట కట్టుకొని ఆ స్తంభానికి ఈ స్తంభానికి ముఖమును కొట్టుకొని వారి ముఖము బొబ్బలు కట్టేటట్టుగా చేసుకునేవారు. వారు ముఖాన్ని వికారం చేసుకొని మనుషుల మెప్పు పొందడానికి ఉపవాసం ఉండేవారు. అయితే మీరు అలా ఉండొద్దు. వారు ఆశించిన ఫలం వారు పొందారు నిశ్చయంగా. మీరు ఎలా ఉపవాసం చేయాలంటే మీరు ఉపవాసము చేయుచున్నట్టు 17వ వచనం, మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని. నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్నాడు. మనం ఉపవాసం ఉంటున్నామని సంఘానికి తెలుసు, ఇతరులకు తెలుసు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఉపవాసం ఉంటున్నాననేటువంటి గొప్ప మన ఉద్దేశంలో ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ ముఖము తేటగా ఉండాలి, నీ తల దేవుని తలంపులతో అంటుకొని ఉండాలి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్నాడు. కాబట్టి ఈ రోజులలో చాలామంది బూర ఊదిస్తారు. 40 రోజులు కొండ మీద ఉండి ఉపవాసం చేసి వచ్చిన దైవజనుడు అన్నపానాలు ముట్టుకోకుండా 7 రోజులు ఉపవాసం ఉన్న భక్తులు అని ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఉపవాసం రహస్యం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అన్నాడు. బూర ఊదించే మనస్తత్వం మనము కలిగి ఉండకూడదు. ఉపవాసం చేస్తున్నామని అందరికీ తెలియచ్చు, తెలుసుకోవచ్చు. కానీ
అది గొప్పగా మనం భావించకూడదు, ప్రకటన చేయకూడదు. ఎప్పుడైతే దేవుడు మన ఉద్దేశాలను చూస్తాడో, అవి ఆయనకు అనుకూలం అవుతాయో, అప్పుడు ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబముగా ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామా? రెండవది, ఆహార పానీయాలను మాని మన దేవుడు మనల్ని కనికరించేంత వరకు ఆయన సన్నిధిలో నిలిచి ఉంటున్నామా? నువ్వు ఒక్కరోజే ఉండు, 3 రోజులు ఉండు, సంపూర్ణంగా ఉండు, లేకపోతే పాక్షికంగానైనా ఉండు, కానీ ఈ ఉపవాస అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు తప్పక కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు చాలా కాలం ధర్మశాస్త్రం లేకుండా జీవిస్తూ వచ్చారు. మందసం వారి మధ్య లేదు, మందసం దూరం అయిపోయింది, దేవుని ప్రభావం వారిలో కలగలేదు, వారికి అందలేదు. దాదాపు 20 సంవత్సరాలు ఆయన ప్రత్యక్షత వారికి కలగలేదు. ఇశ్రాయేలీలందరి హృదయాల్లో ఒక రకమైన భారం కలిగింది. యెహోవాను అనుసరించాలన్నటువంటి దుఃఖము వారికి కలిగింది. అప్పుడు సమూయేలు వారందరితో కూడా ఇట్లా చెప్తూ వచ్చాడు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మంచిది, మీరు దేవుని యొద్దకు రండి అన్న ఆయన స్వరం వింటున్నారు, సంతోషమే. కానీ మీరు మళ్ళుకోవాలనుకుంటే అర్ధ మనసుతో మళ్ళకూడదు, పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకొనుడి అంటూ ఉన్నాడు. తిరిగి రావాలన్న ఆశ సంతోషమే, కానీ సగం హృదయంతో కాదు, పూర్ణ హృదయంతో రావాలంటున్నాడు. దేవుడు ఎప్పుడు కోరినా పూర్ణతే కోరుతాడు తప్ప అర్ధ మనసు కోరడు. అందుకే ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నాడు. పూర్ణముగా ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మన భక్తి ఏంటంటే, చంద్రుడు పున్నమి రోజు నిండుగా ఉన్నట్టు మనం దేవుని యొక్క వాక్యము వలన ఉజ్జీవం పొందినప్పుడు పూర్ణంగా ఉంటాం. కానీ రాను రాను ఆ చంద్రుడు తన దినములు గడిచిన కొలది అమావాస్యకు వచ్చేటప్పుడు తగ్గిపోతున్నట్టుగా కొంతకాలానికి మన భక్తి తగ్గిపోతూ ఉంటుంది. పూర్ణ స్థితిలో నుంచి నెలవంక ఎలాగైతే మారుతుందో మన భక్తి జీవం కూడా అడుగంటిపోతూ ఉంటుంది. మరలా మళ్ళీ దేవుడు పురికొల్పగా ఆ పూర్ణ స్థితిలోకి వెళ్ళాలని ఆరాటపడతా ఉంటాం. అయితే అలా చందమామలాగా తగ్గుతూ పెరుగుతూ ఉండడం కాదు. ఓ ఇశ్రాయేలీయులారా, పూర్ణ హృదయముతో ఎల్లప్పుడూ ఆయనను అనుసరించేటట్టుగా మీరు ఆయన వైపు మళ్ళండి అని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఈనాడు ఎలాంటి హృదయంతో ఆయన సన్నిధిలో ఉన్నాం చూడండి. జనవరిలో ఉజ్జీవం కలుగుతుంది, డిసెంబర్లో ఇంకా ఎక్కువ ఉజ్జీవం ఉంటుంది. పాటలు, సంగీత కార్యక్రమాలు, ఇలాగా ఎన్నో అనేక రకాలమైన సాంఘిక కార్యక్రమాల చేత, ప్రకటనల చేత దేశం, ప్రపంచం మారుమోగుతూ ఉంటుంది. అలా ఫిబ్రవరికి, అలాగే ఏప్రిల్ వచ్చేసరికి తగ్గిపోతుంది. మళ్ళీ ఈస్టర్కు 3 రోజుల ముందు పెరుగుతుంది. సమాధులను అలంకరిస్తారు, కొవ్వొత్తుల చేత గోరీలను శృంగారిస్తూ సంతోషపడుతూ వస్తూ ఉంటారు. మళ్ళీ ఇక సంవత్సరం అంతా ఎక్కడా కూడా దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించాలన్న వాంఛ క్రైస్తవులలో ఉండదు. ఎక్కడో కొద్ది మంది మాత్రమే ఆ భక్తిని కాపాడుకుంటూ ఆయనను సేవించేవారిగా ఉంటారు. మరి ఈనాడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం?
ఎల్లప్పుడూ ఒకే స్థితిని స్థిరపరుచుకుంటున్నామా? ఒకవేళ మన భక్తి జీవితం ఒడిదొడుగులకు గురి కావచ్చు, కానీ ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పూర్ణ హృదయంతో సేవించడానికి ఆయన వైపు మళ్ళుకుంటున్నామా? ఇది మొదటి అనుభవం. నువ్వు పూర్ణ హృదయంతో ఈ దినాన ఆయన సన్నిధిలో కూర్చోకపోతే నీ తీర్మానాన్ని నువ్వు స్థిరపరచుకోలేవు. కొంతకాలానికి మరలా నీ భక్తి నీలో అడుగంటిపోతుంటుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఓర్ప అర్ధ మనస్సుతో నయోమిని వెంబడించింది, రూతు పూర్ణ హృదయంతో వెంబడించింది. తనతో వచ్చుటకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకుంది. ఇక ఆ విషయం ఆమెతో మాట్లాడటం మానివేసి వారిద్దరూ బేత్లెహేము వచ్చు వరకు ప్రయాణం చేశారు. అర్ధ మనసుతో ఉన్న ఓర్ప అవకాశం దొరకగానే తిరిగి మోయాబుకు వెళ్ళిపోయింది. తన జన్మభూమికి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఈనాడు మనం ఏ హృదయంతో ఉన్నాం? అవకాశం కొరకు ఎదురు చూస్తున్నామా? లేక ఏది ఏమైనా పూర్ణ హృదయంతో నా దేవుణ్ణి నేను సేవిస్తా, అనుకూల పరిస్థితులే కానీ ప్రతికూల పరిస్థితులే కానీ నా ప్రభువును వెంబడించుట మానను అన్న స్థితిలోనే ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే పరిశీలించుకుందాం, స్థిరపరుచుకుందాం మన హృదయాన్ని. పూర్ణ హృదయంతో ఆయన వైపు మనం మళ్ళుకోవాలి. రెండవ అనుభవం ఇందులో ఏం రాయబడి ఉందంటే, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో మధ్య భాగము నుంచి చదవండి. అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, రెండవ అనుభవం ఏంటంటే తీసివేసి. ఏం తీసేయాలంటే అన్య దేవతలు, అస్తారోతు దేవతలు అన్నాడు. ఈ అన్య దేవతలు, అస్తారోతు దేవతలు ఇతరమైన విషయాలకు లేదా లోకంలో ఉన్నటువంటి విషయాలకు సూచనగా ఉన్నాయి. మన హృదయంలో దేవునికి ఆయాసకరమైన విషయాలే ఈ దేవతలు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించడానికి ఇవి అడ్డుగా ఉన్నాయి. మళ్ళుకోవడం మంచిదే, కానీ ఆయాసకరమైనవి తీసేస్తా ఉన్నావా? 119వ కీర్తన 139వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 23, 24 చదవండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గాన నన్ను నడిపించుము అన్నాడు. దావీదు యొక్క కీర్తన. కూర్చున్నా, నిలుచున్నా, లేచినా, పడుకున్నా తలంపు కలిగిన అన్ని దేవుడు ఎరుగును అన్న గ్రహింపుతోటి దావీదున్నాడు. నా నడక, నా పడక నీవు పరిశీలించి ఉన్నావు, నా ముందు వెనక ఆవరించి ఉన్నావు అన్నాడు. ఇంత గ్రహింపున్న దావీదేమంటున్నాడంటే, నీకు ఆయాసకరమైన మార్గం నాయందున్నదేమో చూడుము అంటున్నాడు. ఇశ్రాయేలీలు తీసివేయవలసిన విషయం ఇదే. విగ్రహారాధన ఎంత ప్రమాదం! అస్తారోతు బయలుదేవతలను తీసివేయకుండా పట్టుదలతో ఎలా వారు ప్రభువును సేవించగలుగుతారు? ఆయాసకరమైన విషయాలు వారు ఎదుట పెట్టుకొని ప్రభువును సంతోషపరచలేరు కదా. అందుకని వాటిని తీసివేయమని సమూయేలు వారికి సెలవిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? మొదటి సమూయేలు గ్రంథం
7వ అధ్యాయం 4వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి, ఆమేన్, నాతో చెప్పండి అందరూ, యెహోవాను మాత్రమే సేవించిరి. అంటే అర్థం, ఆయాసకరమైన అన్ని మార్గాలు తీసేసుకున్నారు. అస్తారోతు బయలుదేవతలను తీసేశారు. పట్టుదలతో ఆయనను సేవించడానికి వారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకే మిస్పాకు రండి, నేను మీ కొరకు ప్రార్థన చేతను అని చెప్పి సమూయేలు మిస్పాకు వారిని పిలువననిపించాడు. మిస్పాకు వచ్చిన ఇశ్రాయేలీయులు నీళ్లు చేది పోసి యెహోవా సన్నిధిన నీళ్లను గుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, 6వ వచనం చదవండి. 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిని గుమ్మరించి ఆ దినం ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ముఖ్యంగా 3 విషయాలు. పూర్ణ హృదయంతో ఆయన వైపు మల్లుకుంటున్నారు, ఆయాసకరమైన విషయాలు తీసేస్తున్నారు, ఉపవాసం ఉండి ఒప్పుకునేటువంటి అనుభవంలోకి వస్తూ ఉన్నారు. వారు మిస్పాలో ఏదో ఒక బావిలో నుంచి నీళ్ళు చేది పోసారు, యెహోవా సన్నిధిన గుమ్మరించారు. ఇప్పుడైతే మనం ఉపవాసం ఉండి మన హృదయములో నుండి ఆ నీళ్లను తీసి మన కన్నీటిని ప్రభువుకు కడిగే, ఆ పాదాలను కడిగేటువంటి వారంగా ఉండాలి. కన్నీటి ప్రార్థనలను మనం ఆయనకు సమర్పించేటువంటి వారంగా ఉండాలి. ఒప్పుదల ఎంత గొప్ప దీవెననిస్తుందంటే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను అణిచివేస్తున్న కాలం అది. శత్రువులుగా నలుదిక్కుల వారిని చుట్టుముడుతున్నారు, నెమ్మది లేకుండా చేస్తున్నారు. వారి వస్తువులు తీసుకెళ్ళిపోతున్నారు, జీవనోపాధి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా వీరు మిస్పాలో కూడుకున్నారని తెలిసి వారి మీదకి మరలా యుద్ధానికి వచ్చారు. ఎలా తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈనాడు మనకు కూడా ఫిలిష్తీయుల లాంటి శత్రువులు ఉన్నారు. వారు అంధకార సంబంధులు. అవి మనకి ఏ రకంగానైనా దాడిగా పరిగణించవచ్చు. ఆర్థిక ఇబ్బందుల రూపంలో, అప్పుల రూపంలో, ఇతరమైన సమస్యల రూపంలో, లేదా చుట్టుపక్కల ఉన్నవారి విషయంలోనూ ఎన్నో రకాలుగా శత్రువు మన మీద దాడి చేయడానికి, మనల్ని కృంగదీయడానికి, నెమ్మది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనం యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకునేటువంటి అనుభవంలోకి రావాలి. పశ్చాత్తాపముతో, కన్నీటితో ఒప్పుకున్నప్పుడు మన పక్షంగా ప్రార్థించే సమూయేలు ప్రార్థన దేవుడు వింటాడు. మన సమూయేలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై తన్ను తానే మన కొరకు ఒక గొర్రె పిల్ల వలె అర్పింపబడి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు పక్షంగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను అన్నాడు. సమూయేలు తన సొంత ప్రాణమేం పెట్టలేదు మన కోసం, ఇశ్రాయేలీల కోసం. కానీ మన పరలోక సమూయేలు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన విజ్ఞాపన మన పక్షంగా దేవుడు ఎందుకు అంగీకరించడు? సమూయేలు దహన బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడు? 10వ వచనం చదవండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయడానికై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి.
ఉరుములను ఉరిమించి వారు తారుమారు చేయగా వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి వారు తరిమి తరిమి ఆ శత్రువులను ప్రారదోలారు, గొప్ప వధ చేశారు. ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలీలను విడిపిస్తూ వచ్చాడు. సమూయేలు ఉన్న దినాలన్నిట ఫిలిష్తీయుల చెయ్యి ఇశ్రాయేలీలకు ఎప్పుడు విరోధంగా ఉంది. దేవుడు గొప్ప నెమ్మదినిచ్చాడు. అక్కడ సమూయేలు ఒక రాయిని తీసి ఎబినేజర్ అని దానికి పేరు పెట్టాడు. ఏంటంటే ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాడు. 13వ వచనం సహాయం చేయండి. ఈలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోకి తిరిగి రాక ఆగిపోయిరి అన్నాడు. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండేది అన్నాడు. కాబట్టి మిస్పా అనుభవం ఎంత గొప్పది. ఈనాడు ఫిలిష్తీయుల చేతిలో చిక్కి నెమ్మది లేకుండా ఉన్నామా? మనం నీళ్లు గుమ్మరించి పాపాత్ములమని ఒప్పుకునేటువంటి అనుభవంలోకి వస్తే ఈ రాత్రే ఫిలిష్తీయుల మీద ఆయన దండిగా ఉరుములను ఉరిమిస్తాడు, వారిని తారుమారు చేస్తాడు. శత్రువులకు ఏం చేయాలో అర్థం కాక పారిపోయేటువంటి వారిగా ఉంటారు. దేవుని నామం మహిమపరచబడుతుంది. మనం ఆయనను సేవించడానికి గొప్ప కృపను, అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎన్నో అంశాల కొరకు ఉజ్జీవంతో ప్రార్థన చేస్తాం, కానీ మన స్థితిని నిజంగా గ్రహించి ఒప్పుకునేటువంటి అనుభవం కలిగి ఉండలేదు. ఒక దైవజనుడు ఒక స్థానిక సంఘాన్ని దర్శించి దేవుని వాక్యం చెప్పినప్పుడు అది ఉజ్జీవకరంగా ఉందని చెప్పిన అంశాలన్నిటి కొరకు ఒకరి తర్వాత ఒకరు వేగిరమే ప్రార్థిస్తూ వచ్చారు. ప్రార్థన అయిన అనంతరం ఆ ప్రార్థన అంతా కూడా ఏకీభవిస్తూ ఆలకిస్తూ వచ్చిన దైవజనుడు స్థానికంగా ఉన్న కాపరితో ఏమన్నాడంటే, ఈ సంఘం ప్రార్థనలో ఉన్నమాట వాస్తవమే, కానీ వీరికి పాపపు ఒప్పుకోలు అనుభవము లేదు, వీరింకా పసిపిల్లలుగానే ఉన్నారు, ఎదగవలసిన వారు అని కాపరితో చెప్పాడు. మా సంఘం ఇంత గట్టిగా ప్రార్థన చేస్తుంది, ఉపవాసంలో ఉంటున్నాం, ఈయనేంటి ఒప్పుకోలు అనుభవము లేదు అన్నాడని ఆలోచించిన తదుపరి దినాలలో ఆయన గమనించింది ఏంటంటే, సంఘస్థుల్లో ఎవ్వరిలో కూడా నిజ పశ్చాత్తాపము, ఒప్పుకోలు అనే ఆ అనుభవమే లేదు. వేషధారణ స్థితే కలిగి ఉంటున్నారు, ప్రార్థిస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, లోకస్తుల వలనే ప్రవర్తిస్తున్నారు. ఆత్మలో కార్యం జరిగినటువంటి అనుభవాలు లేదా ఆ తాలూకా లక్షణాలేవి ఆయనకు కనబడలేదు. అప్పుడు సంఘ ప్రార్థన అంతా మార్చేశాడు. అంశాల గురించి ఆలయంలో మీరు ప్రార్థన చేయొద్దు, మీకు ఇచ్చిన అంశాలు వ్యక్తిగతంగా మీ ఇంటికి వెళ్ళి ఫలానా 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 వ్యక్తుల గురించి వ్యక్తిగత విషయాల కొరకు మీరు ప్రార్థన చేయండి. కానీ విన్న వాక్యాన్ని బట్టి ఏ విధంగా నువ్వు గ్రహించావో పశ్చాత్తాపపడుతూ నీ స్థితిని ఒప్పుకుంటూ ఈ వాక్యమే నా అనుభవముగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేయమని అలవాటును వారికి నేర్పించారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి తర్వాత ఒకరు ఆ అనుభవంలోకి వచ్చారు. మరి వారు ధన్యులయ్యారు. ఈనాడు మనం ఎలాంటి అనుభవంలో ఉన్నాం? నిజమైన ఒప్పుదల మనకు కలుగుతుందా? పశ్చాత్తాపడుతున్నామా? కన్నీరు విడుస్తున్నామా? పాపం ఒప్పుకోకుండా చేసే ప్రార్థన ఫలించనటువంటి ప్రార్థన. నెహెమ్యా తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. తన పాపమే కాదు, తన ఇంటి వారి పాపాన్ని, తన నెలవరులు పితరుల పాపాలను కూడా ఆయన ఒప్పుకొనుచు క్షమించమని వేడుకుంటూ వచ్చాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి
నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించి నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. విధులనైనను గై కొనకపోతిమి అన్నాడు. కాబట్టి నేను గై కొనలేదు, మేము గై కొనలేదు. నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, ఇశ్రాయేలీయులు పాపం చేశారని ఒప్పుకొనుచున్నాను అన్నాడు. ఒప్పుకొనుచు ఉన్నాడు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు ఏంటమ్మా? పాపములను ఒప్పుకొని పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలు పాపాలు ఒప్పుకున్నారు. నెహమ్యా ఒప్పుకున్నాడు, ఎజ్రా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ప్రార్థన చేసాను అన్నాడు. పాపపు ఒప్పుకోలు లేకుండా మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. చూడండి, నెహమ్యా గ్రంథంలోని 9వ అధ్యాయము 1-2 వచనాలు కూడా సాయం చేయండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఎంత భారంతో ఆయన దగ్గరికి వచ్చారో, ఉపవాసంతో వచ్చారు, గోనె పట్టలు కట్టుకొని వచ్చారు. వారు ఏం చేస్తున్నారు? 2వ వచనం, ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారు నిలవబడి తమ పాపాలను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. పాపాలను ఒప్పుకొనిరి, పితరుల పాపాలను ఒప్పుకొనిరి అన్నాడు. ఇంకా చదవండి. మరియు వారు ఒక జాము చేపు తామున్న చోటనే నిలవబడి అవును, ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఏదో 1 నిమిషం 2 నిమిషాలలో నన్ను క్షమించు ప్రభా, నేను పాపిని అంటే సరిపోదు. ఇశ్రాయేలీలు ఒక్క జాము సేపు ఒప్పుకున్నారంట. జాము అంటే 4 గంటలు. వారికి ఎంత దుఃఖం, కన్నీటితో వారు ఒప్పుకుంటూ వచ్చారు. అందుకే దేవుడు వారి మీద ఎంతో కృప చూపేవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు సంఘంగా కూడుకొని మిస్పా అనేటువంటి ఒప్పుకోలు అనుభవానికి రాగలిగారు. ఈనాడు మన పాపపు ఒప్పుకోలు ఎలా ఉంది? రక్షణ కొరకే కాదు, ఆధ్యాత్మిక జీవితాన్ని నూతనపరచబడి దేవుని మహాకనికరం పొందాలంటే పాపం ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను పత్రిక 1 పత్రిక 1:9. మనం మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను
పవిత్రులనుగా చేయును అన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు నిజమైన క్రియ మనలో చేసేటట్టుగా ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. దేవునికి దగ్గరగా ఉండాలి, అన్నపానాలను మానాలి, పూర్ణ హృదయంతో ఆయన వైపు మల్లుకోవాలి, ఆయాసకరమైన విషయాలన్నీ విడిచిపెట్టాలి. అంతేకాదు కన్నీటితో పశ్చాత్తాపముతో పాపపు ఒప్పుకోలుతో ఉండాలి. అప్పుడు ఫిలిష్తీయులు ఎంతటి వారు, ఎంత భీకరమైన శత్రువులనైనా సరే ఆయన అణచి వేస్తాడు. మన కొరకు తన్ను తానే అర్పించుకున్న, సర్వాంగ బలిగా అప్పగించుకున్న యేసయ్య మనకున్నాడు. గొప్ప విజయాన్ని, కనికరాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఎలాంటి అనుభవముతో ఆలయాన్ని విడిచిపెడదాం. అలవాటుగా, ఉద్రేకంగా, అనాలోచితంగా వెళ్ళొద్దు. ఒక్క జాము నిజమైన పశ్చాత్తాపంతో, పరితాపంతో ప్రభు దగ్గర ఉందాం. నన్ను దాటిపోకు ప్రభు అని బ్రతిలాడుదాం. ఒక దైవజనుడు తన జీవితంలో చాలా కాలం ప్రభువును సేవించాడు. అయితే కొంతకాలానికి ప్రభువుకు దూరం అయ్యాడు. వాక్యం చదవాలన్న మనసు లేదు, ప్రార్థించాలన్న భారము లేదు, ఎలా ప్రార్థన చేయాలో కూడా చెయ్యని అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఒక రాత్రి దేవుని ఎదుట ప్రతిష్ఠించుకున్నాడు. ఉపవాసం ఉన్నాడు. ప్రార్థన ఏం రావట్లే, కానీ ఒకే మాట ప్రభుతో చెప్తా ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నా పాపము పరిహరించు, ప్రభువా నన్ను కరుణించు. ఇవే పదాలు పదే పదే పలుకుతుండడం వల్ల పరిశుద్ధాత్ముడు ఆయన హృదయంలో భారం పుట్టించాడు, నడిపించాడు, అతన్ని సంపూర్ణంగా కాలు చేశాడు. తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మన్న యాకోబు అనుభవాన్ని ఆయనకిచ్చాడు. తెల్లవారేసరికల్లా పూర్ణ పవిత్రునిగా చేశాడు, ఆత్మాభిషేకంతో నింపాడు. అక్కడ నుండి ఆయన వెనుదిరగకుండా దేవుని యొక్క సేవ చేసుకోగలిగాడు. ఈనాడు మనకిచ్చిన బాధ్యతలు ఎంతో గొప్పవి. వాటి కొరకు మనల్ని దేవుడు సిద్ధపరచుకోవాలనుకుంటున్నాడు. ఆయాసకరమైన వాటిలోనే ఉంటావా? పాపం ఒప్పుకొని ప్రభు కనికరం పొందుతావా? నీవు నీళ్లు చేదిపోయాలి. కన్నీటితో ఆయనను పశ్చాత్తాపముతో వేడుకోవడానికి మనల్ని మనం సిద్ధంగా ప్రతిష్ఠించుకొని ప్రభుకు అర్పించుకునేటువంటి వారంగా ఉండాలి. శత్రువులు ఆయన చేతిలో ఉన్నారు, వారికి ఆయన ఏమైనా చేయగలరు. కాబట్టి ప్రియులరా, మన సమస్యలు దృష్టించొద్దు, మన నిజస్థితిని నిజంగా ప్రభుకు అప్పగిద్దాం. అప్పుడు దేవుడు మనకు సహాయుడై ఉంటాడు. ఆయనే నిజమైన ఎబినేజర్, నిజమైన సహాయకుడు, మేలు చేసేవాడు. అటు ప్రభు నీటి తలంపులతో ఘనపరుద్దాం. దేవుడు ఈ వాక్య తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.